హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ కొరియా ముచ్చట్లు. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, నేను సోల్కి వెళ్తున్నా. నాకు మండే అండ్ ట్యూస్డే రోజు హాలిడేస్ వచ్చినాయి 2 days. అంటే ప్లస్ వీకెండ్ కూడా కలిసి వచ్చింది అన్నమాట. అంటే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 days హాలిడేస్ అన్నమాట. సో నేను ఇక్కడ ఇండియా నుంచి సౌత్ కొరియాకి అప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన కదా. సో అప్పటి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి రాలేదన్నమాట. సో అట్లా 4 days హాలిడేస్ వస్తున్నాయి కదా అనేసి ఇంకా నేను సోల్కి స్టార్ట్ అయిపోయినా. అంటే ఇవి 4 days మా చెల్లితో స్పెండ్ చేద్దాం అనేసి. సో దానికి కూడా తెలుసు, ఎందుకంటే ఈసారి సర్ప్రైజ్ లేదు, 4 days హాలిడేస్ కాబట్టి. సో అలా వెళ్తున్నా. ఇవాళ ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే రోజు నేను ల్యాబ్కి వెళ్ళేసి నా వర్క్ చూసుకొని ఇంకా ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి బ్యాగ్ సర్దుకొని అట్లా ట్యాక్సీ బుక్ చేసుకున్నా. ఎందుకంటే అంత టైం లేదు నడిచి వెళ్ళడానికి. సో ఫాస్ట్గా వెళ్దామని. ఇక్కడ చూసింది అసలు వాతావరణం మొత్తం సడన్గా చల్లబడిపోయింది. అంటే వర్షం వచ్చేలాగా ఉందన్నమాట. అక్కడ మేఘాలు చూడండి. సో నేనైతే అదే టెన్షన్ పడుతున్నా, నేనైతే బస్ స్టాండ్ రీచ్ అయ్యేదాకా వర్షం పడద్దు అనేసి. ఎందుకంటే నేను అంబ్రెల్లా కూడా తీసుకెళ్ళలేదు. సో ఇట్లా ట్యాక్సీలో వెళ్తున్నా. సో నా జర్నీ చూపిస్తా నేను సోల్కి ఎలా వెళ్ళాను ఏంటి అనేది. అదే ఈ వ్లాగ్ అన్నమాట. తర్వాత కంటిన్యూషన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నా మొహం చూసుకుంటున్నా, అంత జిడ్డుగా అంత అలసిపోయినట్టుంది కదా. సో అంటే పొద్దు నుంచి ల్యాబ్లో వర్క్ చేసి అసలు రెస్ట్ తీసుకోకుండా, ఫేస్ కడుక్కోకుండా డైరెక్ట్గా నేను వచ్చి బస్ ఎక్కేసిన అన్నమాట. ఇక్కడ నుంచి 3 hours జర్నీ పడుతుంది. సో అందుకే చాలా అలసిపోయినట్టుంది మొహం అంతా కూడా, అసలు ఓపిక లేదు. సో ఇంకా ఫైనల్గా మనం సోల్ స్టేషన్కి వచ్చినాము. ఇది కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఫస్ట్ టైం సౌత్ కొరియాకి వచ్చినప్పుడు సోల్కి వచ్చిన అన్నమాట. అప్పుడు కూడా నేను బ్లాగ్ చేసి ఉండే, అప్పుడు చూపించాను ఈ సెంట్రల్ సిటీ బస్ స్టేషన్ అనేసి. సో ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్దది కూడా. లైక్ ఒక ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది నాకైతే. ఎప్పుడు వచ్చినా కూడా అస్సలు టైమే తెలియదు. ఇన్ కేస్ టైం పాస్ కాకపోతే ఈ సెంట్రల్ సిటీ బస్ స్టేషన్కి వచ్చి ఒక 2 rounds వేస్తే సరిపోతాయి అనిపిస్తుంది. ఫుల్ టైం పాస్ అవుతుంది. అన్నీ ఉంటాయి, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా చాలా చాలా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మెట్రో స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మెట్రోలో మా చెల్లె ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. 30 minutes అలా టైం పడుతుంది. చాలా స్టేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి మెట్రోని క్యాచ్ చేద్దాం. లెట్స్ గో.
సో గైస్ మొత్తానికి అయితే సోల్ వచ్చేసినాం. అంటే ఇదేం సర్ప్రైజ్ విజిట్ కాదన్నమాట, మా చెల్లెకి తెలుసు నేను వస్తున్నా అని. సో ప్రజెంట్ అయితే నేను మెట్రో దిగిన, అంటే అయిపోయినాయి, మా చెల్లె వాళ్ళ ప్లేస్కి వచ్చిన. ఇంకా జస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లో ఉంటా అన్నమాట తన ఇల్లు. ఇంకో 10 minutesలో అయితే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ నుంచి నేను నడవాలనుకోవట్లేదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి నేను బస్కి వెళ్తున్నా. సో లెట్స్ సీ, బస్కి పోదాము ఇదన్నమాట. ఓకే లెట్స్ గో. సో ఇప్పుడు మనం బస్ స్టాప్కి వెళ్తున్నాము. బస్ స్టాప్ నుంచి మళ్ళీ ఒక జస్ట్ 5 minutes అయితే తన ప్లేస్ వస్తుంది. ఈ 5 minutes దానికి నడవచ్చు కదా అంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మనం నడవట్లేదు, బస్కి వెళ్తున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఎప్పుడు సర్ప్రైజ్ ఉంటుండే, బట్ ఈసారి ఏంటంటే హాలిడేస్ వల్ల సర్ప్రైజ్ అనేది మిస్ అయిపోయింది. సో అదన్నమాట. ఓకే ఇట్లా ఎందుకు బెలూన్స్ పెట్టిండ్రు, ఏం ఫెస్టివల్ అయి ఉంటుంది, మేబీ దీనికోసమే కావచ్చు, చిల్డ్రన్స్ డే అని పెట్టారు కావచ్చు. సో గైస్ ఫైనల్లీ మా చెల్లి దగ్గరికి అయితే వచ్చేసిన ఇవాళ. సో ఇక్కడ నేను హాలిడేస్ కాబట్టి 3 days ఉండబోతున్నా. 3 days కూడా నేను కంటిన్యూగా, అంటే నెక్స్ట్ టుమారో ఏం చేస్తాను, తర్వాత ఏం చేస్తాను అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వ్లాగ్ తీద్దామని ఫిక్స్ అయినా. సో ఏమేం చేస్తాం, ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్తాం, ఇవన్నీ కూడా చూపిస్తా. మీరందరూ కూడా డోంట్ మిస్ ఇట్. సో ఇప్పుడు ప్రజెంట్ 10:30 అట్లా అవుతుంది టైం. ఇప్పుడేమైనా తినేసి ఇంకా పడుకుంటా. రేపు మళ్ళీ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. డోంట్ మిస్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.